అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. 2 ఏళ్లలో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు అని, అరాచక పాలనతో పరిపాలించారు అని ఆరోపించారు. ఇక చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా 100% నెరవేర్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 2 ఏళ్లు గడుస్తున్నా కూడా ఒక్క కొత్త పింఛన్ అయినా మంజూరు చేశారా అంటూ కూడా నిలదీశారు. డిఎస్సీలో అవకతవకలతో రాష్ట్రంలో నిరుద్యోగులు జీవితాల్లో ఆటలాడుతున్నారు అంటూ కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 50 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు పెన్షన్, 4,000 రూపాయలు పెన్షన్ అన్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఆ సంగతి పక్కన పెడదాం. ఏ ఒక్కరికన్నా ఈ 2 ఏళ్ల కాలంలో ఒక్క కొత్త పెన్షన్ అన్నా ఏ గ్రామంలోనన్నా ఇచ్చినట్టు చూపిస్తే నువ్వు గొప్ప పరిపాలన అందించావని చెప్పుకునేటువంటి వారు ఉండేవారు. మళ్ళీ నాకు పూర్వం రోజులు కనబడతా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు గ్రామాల్లో ఏ పరిస్థితి ఉండేదో, 10 మందికి పెన్షన్ వస్తే కొత్త వాడికి పెన్షన్ రావాలంటే ఆ 10 మందిలో ఎవరో సస్తే తప్ప కొత్త పెన్షన్ వచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు 2004లో. మళ్ళీ అదే పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఆ పరిస్థితి ఎలా వచ్చిందంటే ఇంట్లో భర్త చచ్చిపోతే భార్యకి ఇస్తా, మొగుడు చచ్చిపోతే పిల్లానికి ఇస్తా, అంటే చివరికి పూర్వం గ్రామాల్లో ఎవరన్నా పెన్షన్ వచ్చేవాడు పోతే బాగుండనేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి చివరికి ఈ రోజు నా మొగుడు సస్తే బాగుండు నాకు పెన్షన్ వచ్చేటువంటి పరిస్థితులు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ఇంత చేతగాడి ప్రభుత్వం మరొకటి ఉందని అడుగుతా ఉన్నాం. చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతుల బకాయిలు 36 కోట్ల రూపాయలు కార్మికులు రైతుల తాలూకా బకాయిలు పెండింగ్ పెట్టి వారికి అన్యాయం చేసి 2 సంవత్సరాలుగా వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే సమాధానం చెప్పేటువంటి దాఖలాలు లేవు. తప్పకుండా మొన్ననే చెప్పాం, చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి బకాయిల విషయంలో, కార్మికులు చెల్లించాల్సినటువంటి జీతాల విషయంలో రానటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని తీసుకుంటాం. తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం పక్షాన్ని నిలబడతామనేటువంటి విషయాన్ని కూడా ఇన్ని పథకాలు చెప్పాడు, ఏది నిలబెట్టుకోలేదు. మళ్ళీ కొత్తగా సమావేశాల్లో కొత్త పథకం చెప్తా ఉన్నాడు. అందరూ చూశారు. ఏంటంటే జనాభాను పెంచమంటున్నాడు. జనాభా పెంచండి, అదే పని మీద ఉండండి అని చెప్తున్నాడు. ఏంటి అని అడిగాం. అంటే మీ ఇంట్లో 2 బిడ్డలుంటే 3వ బిడ్డని కనండి 30,000 అన్నాడు. 4ని కంటే 40,000 అన్నాడు. నేను అనుకున్నాను ఇదేదో బాగుంది కదా అని. నేనేమనుకున్నానంటే 3వ బిడ్డ పుడితే నెలకి 30,000 ఇస్తాడేమో అనుకున్నా. 4వ బిడ్డ పుడితే నెలకి 40,000 చెప్పి ఇస్తాడు అనుకున్నా. తీరా అధికారులతో మాట్లాడి ఏంటి మీ ముఖ్యమంత్రి గారు చెప్పారు నెలకు 30,000 ఇస్తారు సార్, నెలకు 30,000 కాదు ఒక్కసారే 30,000 ఇస్తాను అంటున్నాను. నువ్వు ఒక్కసారి 30,000 ఇచ్చేదానికి నీ ఆ పని మీద ఉండమంటావు మనందరినీ. కడుపు చేసి తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో పెడితే 50,000 ఖర్చు అవుతావు. నీ కోసం నువ్వు చెప్పినటువంటి మాటలు విని మేము కంటూ కూర్చుంటే నువ్వు మా పేరు చెప్పి రాష్ట్రాన్ని దోపిడీ చేస్తా ఉంటే మేము మా పిల్లలు అడుగు తినాలనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు పేదవాడు ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సో మా ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు చెప్పే ముందు మీ నాయకులకి కార్యకర్తలకు చెప్పు, లేదా నీ కొడుక్కి చెప్పు. ముందు నీ కొడుక్కి చెప్పి 2, 3 ఆ పని మీద ఉండమను. అరే నా కొడుకు కూడా 3, 4 కన్నాడు, రాష్ట్ర ప్రజలు కూడా కనరా అనేటువంటి మాట చెప్తే అర్థం ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఆయన రూల్స్ పెడతాడు తప్ప ఫాలో అవ్వడం. ఆయన పెట్టినటువంటి రూల్స్ ప్రజలు పాటించాలి తప్ప ఆయన పాటించడు. ఆయన కూడా భయం ఉంది. ఆయన ఎంత జాగ్రత్త పడుతుంటే
81 ఆయన పెళ్లి అయితే 82లో ఈ మొద్దు పుడితే ఆయనకి అప్పటికీ తెలుసు మళ్ళీ రెండో కాన్కి వెళ్తే ఎక్కడ ఆడపిల్ల పుడుతుందో, మళ్ళీ వచ్చేటువంటి అల్లుడు నాలా ఎక్కడ వెన్నుపడి కొడుతారంటో రెండో వాళ్ళ కొడుకు కూడా అని చెప్పాడు, ఒరే దేవుడి దగ్గర కొడుకు పుట్టాడు, మళ్ళీ పొరపాటు ఇంకొక దానికి వెళ్ళామనుకో మళ్ళీ ఆడబిడ్డ పుట్టిందనుకో, ఆ వచ్చినటువంటి పాపం నా తండ్రి చేసినటువంటి పాపం నీకెక్కడ చుట్టుకుంటుందో నువ్వు కాకు, మళ్ళీ ఏ ఆడపిల్ల వచ్చావు మళ్ళీ నీ అల్లుడు వస్తే నీకు వెనుకోటు కొడుస్తాడు. ఇన్ని వెనుకోటు చరిత్ర పెట్టుకొని మమ్మల్ని గొడ్డల పార్టీ అంటాం. మంది గొడ్డలట, ఆయన నాగలట. ఏ ఒక్క రోజున రైతుల గురించి ఆలోచించినటువంటి దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? మన 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా యూరియా కోసం లైన్లు పడి రైతులు నిలబడినటువంటి సందర్భాలు మన 5 ఏళ్లలో ఉన్నాయా? మరి 2 సంవత్సరాల నుంచి యూరియా కోసం రోడ్ల మీద బారులు తీరేటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో రైతాంగం నాగల పార్టీగా. ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు, రైతులు బాధపడతా ఉన్నారు, రైతుల కన్నీరులో రేపు వచ్చే ఎన్నికల్లో కొట్టుకుపోవడం ఖాయం చంద్రబాబు నాయుడు. మరొకసారి మీ అందరికీ ఈ సందర్భంగా ఎంత పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా విచ్చేసి, అలాగే డిఎస్సి సోదరు రవి గారు చెప్తా ఉన్నారు, డిఎస్సి పేరిట లక్షలాది మంది యువత తాలూకా భవిష్యత్తుతో నీకు కావాల్సినటువంటి వ్యక్తులకు ఉద్యోగాల కోసం ఒక కోటకప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి స్పోర్ట్స్ కోటాని ఇంకోటని డిఎస్సి పేరిట ప్రశ్న పత్రాలన్నీ నీకు కావాల్సినటువంటి మనుషులకు ఇచ్చుకొని వారికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నట్టే ఈ దోపిడీ ఏ స్థాయికి వెళ్ళిపోయింది. ఒక్కొక్క ఉద్యోగానికి 15 లక్షల రూపాయలు నువ్వు వసూలు చేస్తావనంటే ఈ పాపం ఊరికే పోదు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, మనకు ఒక మేకప్ మంత్రి ఉంది, మీ అందరు ఎవరికి చెప్పాల్సిందే. సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది, కేజీ పుట్టి పెట్టవచ్చు, మనం గోళ్ళ పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది, మొన్న ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నట్టు. ఏ ఉద్యోగం అమ్మా? నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊర్లో మైకి అంతకన్నా చేత కాదు. నువ్వు వచ్చి మాటలు మాట్లాడతావు. ఒక్కసారి పదవి వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలి తిరుగుతున్నావు నువ్వు. నేను వాడి వదిలేసినటువంటి నా బుల్లెట్ ప్రూఫ్ కారు నువ్వు వాడుతూ నా గురించి మాట్లాడుతున్నా. నీకు సిగ్గు సెలవు ఏమైనా ఉందా అని అడుగుతావు, ఇంకా అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా. ఏదో పదవి వచ్చేసరికి 4 గన్మెన్లు వెనక్కి తిరిగేసరికి మాకు గన్మెన్తో పని లేదు, నన్ను కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి వేలాది మందికి నీకు పదవి పోతే 4 కూడా వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి నీకు ఉండదు. నాకు పదవి ఉన్నా పదవి లేకపోయినా వేలాది మంది కార్యకర్తలు నా వెంట తిరిగేటువంటి చేజిక్కించుకున్నాను. దయచేసి అటువంటి వ్యక్తులతో మాటలు పెద్దగా పట్టించుకోగలరు. ఎండకు వస్తుంటారు, వర్షానికి పోతుంటారు, గాలికి వస్తుంటారు, గాలికి పోతుంటారు. ఈ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. తప్పకుండా రేపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత మీరందరూ తీసుకోండి. గతంలో కొన్ని ఇబ్బందులు పడ్డారు, ఈసారి అసలైనటువంటి అధికారం ఏంటో పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నా వరకు మీ అందరికి అసలైనటువంటి అధికారం అంటే ఏంటో చూపిస్తారన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంత మట్టు కూడా మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున విచ్చేసి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా